ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గట్టిగా చెప్పండి హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఇవన్నీ మీరు ఈరోజు ప్రభువు నుండి పొందబోతున్న, ఇంగ్లీషులో చెప్పాలంటే గొప్ప బహుమానం, గిఫ్ట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. James chapter 1 verse 17 says like this: every good gift, say good gift, Good gift. please say loudly, good gift. Good gift. Praise the Lord. Praise the Lord. సో అన్ని శ్రేష్టమైన వరములు, అన్ని శ్రేష్టమైన వరములు, మామూలు వరములు కాదు, అన్ని మన జీవితంలో స్పెషల్ గిఫ్ట్. ఇవన్నీ కూడా పరలోకములో ఉన్న మన తండ్రి ద్వారా మనందరికీ లభిస్తుంది. Amen. అలాంటి గొప్ప గిఫ్టే, బహుమానమే మరియ తల్లి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొంతమంది కేథలిక్ సంఘమునకు చెందినటువంటి మన ప్రియమైన మరియ తల్లి బిడ్డల ఇంటికి వెళితే, ఇవన్నీ తీసేయండి, ఈ ఫోటోలన్నీ తీసేయండి, ఈ స్వరూపాన్ని తీసేయండి, ఈమెకి ఎందుకండి విలువనిస్తారు, మనం స్ట్రైట్గా ప్రభు దగ్గరికే వెళ్ళాలి అని చెప్తారు. కానీ అదే సేవకులు వారి క్యాలెండర్ ఫోటోలు ఆ ఇంటిలో ఉంటాయి, దాన్ని తీసేయమని చెప్పరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒకసారి బాగా గమనించవలసినటువంటి ఒక విషయం ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, when you go to some other people, some servants of God are getting ready these days, and they go to our own brothers and sisters who are Catholics, who love Mama Mary so much. They go there and they look at Mama Mary's pictures there, photos there, and the statues there, and they tell, don't give importance to this woman, we should go to straight to God, this is idol worship, ఇది విగ్రహారాధన అని చెప్పేసి చాలామంది సేవకులు ఇలా తయారవుతున్నారు. ఎస్, దెర్ ఆర్ సో మెనీ సర్వెంట్స్ హూస్ క్యాలెండర్, హూస్ ఫోటోస్ ఇన్ అ బిగ్ క్యాలెండర్ యూ కెన్ సీ దమ్, బట్ వెన్ దే గో టు అవర్ brothers and sisters who are Catholics, who believe in the mighty intercession of Mama Mary, they say, remove those pictures, remove the statues. వాళ్ళని విమర్శించడానికి కాదు, నేను ఎప్పుడు ఎవరిని విమర్శించను, కానీ సత్యమును ప్రకటించడానికి మీ ముందు ఈరోజు ఈ సత్యమును కొన్ని నిమిషాలు మీ మధ్యలో ప్రకటిస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, ఐ డోంట్ హ్యావ్ ఆల్సో దట్ హ్యాబిట్, నో యూస్ ఆన్ దట్, బికాస్ వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. Criticism will not help us. But I am going to prove to you how important it is, the role of Mother Mary in our lives. ఇప్పుడే మీకు చదవలేదు కానీ మీకు వినిపించాను. అన్ని శ్రేష్టమైన వరములు, ద బ్యూటిఫుల్ గిఫ్ట్స్, ద బెస్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ హోమ్, ద హెవెన్లీ ఫాదర్. అంటే పరలోకం నుండి మనందరికీ గొప్ప గొప్ప బహుమానమును దేవుడే ప్రసాదిస్తూ ఉంటాయి. యోహాను సువార్త 3:16లో మనం వింటున్నాం, తండ్రి దేవుడు ఈ భూలోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు గిఫ్ట్గా ప్రసాదించారని ఆ వాక్యం చెప్తుంది. జాన్ చాప్టర్ 3 verse 16 we hear, God so loved the world and he gave a beautiful wonderful gift called Jesus. Praise the Lord. Praise the Lord. మీకు తెలుసు యేసు ప్రభువుని శక్తి ఏంటంటే, ఇట్లా ఆయన తుఫాను ఆగిపోవునుగా కంటే గద్దిస్తే తుఫాను ఆగిపోయే గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన స్వయంగా పైనుండి కిందికి దిగి రావచ్చు. యు నో వెరీ వెల్, జీసస్ క్యాన్ జస్ట్ స్పీక్ వన్ వర్డ్ అండ్ ద వేవ్స్ అండ్ స్టార్మ్, హియరింగ్ హిస్ కమాండ్, they will all become calm. He can calm the storm with one word. Such a God chooses to come through Mama Mary. Clap your hands for it. Praise the Lord. Praise the Lord. Such a mighty God, సర్వ శక్తిమంతుడు, సకల సృష్టికర్త, ఒక్క మాటతో సాతాన్ని గద్దించగలుగుతాడు. మరి సముద్రమును, తుఫానును, అలలను శాంతింపచేసే దేవుడు. అటువంటి దేవుడు చెప్తున్నాడు, నాకు ఒక పాత్ర కావాలి, ఐ నీడ్ ఎ వెసల్. అందుకే ఆ గిఫ్ట్ను మనందరికీ ఆయన వెళ్ళిపోతుంటే, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు, ఇప్పుడు మీరు ఆ సీన్ను మీరు చూడగలుగుతారు. సిలువలో యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు, వెన్ జీసస్ వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్, యూ కెన్ సీ జీసస్ లుకింగ్ డౌన్. యు సీ దట్ సీన్ నౌ. ఇట్స్ స్పెషలీ ప్రిపేర్డ్ ఫర్ యూ. యూ లుక్ ఎట్ దట్. Look at that scene.
You should teach these secrets to those people who are asking to remove Mama Mary from the lives of the people. You know, ఈ సీన్ చూడండి ఒకసారి. ఆ ఫోటోలో మీరు చూసినట్లయితే యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన ఇరువైపున ఒకవైపు ప్రియమైన శిష్యుడు, ఇంకొక సైడు ప్రియమైనటువంటి తల్లి. యూ కెన్ సీ దట్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ పిక్చర్ దట్ ఈస్ depicted there. Jesus is hanging on the cross. And both the sides too, important people, the beloved people, the loving people, both of them are standing on both the sides. One is Mama Mary, another one is John, the beloved disciple. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నాకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రభు మనలను చూచి ఈ మాట చెప్పబోతున్నాడు. చదువుదాం. యోహాను 19వ అధ్యాయం 26, 27 వచనాన్ని ఒకసారి తీసి చదవండి. జాన్ చాప్టర్ 19 verse 26 and 27. ఇప్పుడు ఈ సత్యముని మీరు తెలుసుకోకపోతే ఈ పండుగలో మీకు ఏ అద్భుతాలు జరగదు. ఈరోజు పండుగ జరుగుతుంది, ఇది ఒట్టి సాంగ్యముగా మారాలంటే మీరు ఈ సత్యముని వినకూడదు. సత్యముని వింటే ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో దేవుడు అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వేలాంగణిలో కాదు, వేలాంగణి ఈ రోజు మీ ఇంటికి రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. Amen. వద్దా? కావాలి ఫాదర్. You don't want? I am going to bring Mama Mary all the way from Velangani to you today. Amen. The same thing that happened those days in Velangani as mother of good health, same thing she wants to do for you. Praise the Lord. The Amen. best gift Jesus gave when he was hanging on the cross. In English it is said parting gift. Parting gift. చచ్చిపోతున్నాడు యేసు ప్రభు. కొంతసేపట్లో ఊపిరిని విడిచి చచ్చిపోయే స్థితి. ఆ టైంలో నిన్ను నన్ను యేసు ప్రభు గుర్తించాడు. Praise the Lord. 2020 సంవత్సరంలో కరోనా వైరస్తో బాధపడే స్థితి ఈ భూలోకంలో వస్తుందని తెలిసి 2020 సంవత్సరంలో మీ పిల్లల జీవితంలో మీరు ఏడ్చే పరిస్థితులు మీ జీవితంలో వస్తుందని తెలిసి 2020 సంవత్సరంలో పెళ్లి జీవితంలో భార్య భర్తల మధ్యలో నెమ్మది లేకుండా ఉన్నటువంటి జీవితం వస్తుందని తెలిసి మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీలు, వేదన, దుఃఖము, కొరతలు ఇవన్నీ జరుగుతాయని తెలిసి, కుమారా వీరికి ద్రాక్షారసం లేదయ్యా, వీరి జీవితంలో శ్రేష్టమైనటువంటి కార్యం లేదయ్యా, వీరి జీవితం తీయగా ఉండకుండా చేదుగా మారిపోయిందయ్యా, ఈ రోజున పండుగ కుమారా, ఈ బిడ్డలందరూ కూడా కన్నీటితో, వేదనతో, దుఃఖముతో వారి జీవితంలో ఉన్న కన్నీళ్లు తుడవాలని నన్ను ఆ రోజు సిలువ కింద నిలబడినప్పుడు ఇదిగో మీ తల్లి అని చెప్పి నన్ను వారికి గిఫ్ట్గా ఇచ్చావు చూడు. ఈ బిడ్డలందరూ ఈరోజు వింటున్న ఈ బిడ్డలందరి జీవితంలో వీళ్ళు కన్నీళ్లు తుడిచే వరకు నిన్ను వదిలిపెట్టను కుమారా, కారణం నేను వారికి తల్లి. Praise the Lord. ఒక్కవేళ మీరు ఫోటో తీసేస్తే, స్వరూపాన్ని తీసేస్తే మీరు ప్రియమైన శిష్యులు కాదు. ప్రియమైన శిష్యులు ఎవరంటే యేసు ప్రభు తన తల్లిని ఈ భూలోకంలో యోహానికి ఇచ్చినప్పుడు యోహాను ఏం చేశాడు? వెంటనే ఆ తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. ద మోమెంట్ జీసస్ సెడ్ దిస్ ఈస్ యువర్ మదర్, there were so many people there. Soldiers were standing there, people were making fun. From far some women were watching, and disciples had gone far away and they were watching the scene. But only one disciple, John, took her home. Praise the Lord. ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ఆ రోజు సిలువ క్రింద నిలబడుతున్న వ్యక్తి యేసు ప్రభు తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఉదయం 3 గంటలకు నాకు ఒక ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తి ఏడ్చుకుంటూ నాకు మెసేజ్ పంపించాడు. 3 o'clock in the morning I got a message this morning, early morning. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఐ థింక్ మార్కాపురం సైడ్, మార్కాపురం ఏరియాలో a person was walking on the road. Nobody knows whether it is bus hit him or lorry hit him. బస్సు కానీ లేకపోతే లారీ కానీ ఆయన తాకింది తెలీదు. ఆ వ్యక్తి పడిపోయాడు, తల పగిలింది, బ్రెయిన్ బయటికి వెళ్ళి అంత దూరం పడ్డదనమాట.
ఆ మెదడు తల పగిలిపోయి ఆ మెదడు అంత దూరం వెళ్ళి అట్లా పడిపోయిందంట. ఆ క్షణంలో ఆ వ్యక్తి మాయమైపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మనందరికీ అందిస్తున్న సందేశం ఏంటంటే, యోహాను మాత్రమే, బాగా గమనించండి విషయాన్ని, మీ ఇంటిలో ఇలాంటి కీడులు అపాయములు, మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే, మీ ఇల్లు దేవుని రెక్కల క్రింద ఉండాలంటే ఈరోజు జాగ్రత్తగా ఈ సత్యంని నేర్చుకోండి. ఇఫ్ యూ వాంట్ యువర్ ఫ్యామిలీ టు బీ సేఫ్, ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బీ సేఫ్, if you want your whole family to be under the wings and protection of God from this danger of life, from this virus and so on like that, this is the secret I want to teach you. వినుటకు వెన్నులు ఉన్నవారు వినండి. ఒకవేళ అలాంటి సంగమునకు వెళ్ళి తీసేయండి, ఆ స్వరూపాన్ని తీసేయండి, మరియ తల్లి వద్దు, మరియ తల్లి లేకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళవచ్చని చెప్పే వాళ్ళకు ఈరోజు ఈ సమాధానం చెప్పండి. విమర్శించడం లేదు, సత్యం చెప్తున్నాను. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. అది ఏంటంటే, యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒక్కడు ఒరిగేసుకొని చనిపోయాడు. ఇంకా 11 మంది ఉన్నారు. వారిలో ఒక్కరు మాత్రమే యేసు ప్రభు తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. దానికి బహుమానం ఆ శిష్యుడే శిష్యులందరికంటే దీర్ఘాయుసుడుగా చాలా సంవత్సరాలు జీవించాడు. Praise the Lord. అర్థం కాలేదా? చప్పట్లు కొట్టండి. మీకు అర్థం కాలేదా? Praise the Lord. Praise the Lord. Praise the Lord. You know who remained long life, who got? Only John. బాగా గమనించండి. వాళ్ళు పాస్టర్ అయినా, గురువులైనా, పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, మీ ఇల్లు, మీ రిలీజియస్ లైఫ్లో మీరు సేఫ్గా ఉండాలంటే, మీరు దీర్ఘాయుస్సుగా జీవించాలంటే, షుగర్ లేదు, బీపీ లేదని అనుకోవద్దు. మీరు దీర్ఘాయుస్సులుగా భార్య భర్తలు కలిసిమెలిసి నీ తాళి కట్టినటువంటి తాళిని కాపాడుకోవాలంటే, నీవు ధరించిన ఉంగరమును కాపాడుకుంటూ నీ భార్య భర్తగా పిల్లలతో పాటు దీర్ఘాయుసులుగా జీవించాలంటే, బాగా గమనించండి. ఒక్క వ్యక్తి, 12 మంది శిష్యులలో ఒక్క వ్యక్తి యేసు ప్రభు తల్లిని, పాపం ఈ తల్లి జీవితాంతం కష్టపడింది, నవమాసాలు మోసింది, తన జీవిత కాలమంతా కష్టాలే, కలత చెందింది, పోరాడింది. ఐగుప్తు దేశమునకు చిన్న బాలుని ఎత్తుకొని, పాపం అప్పుడే కన్న ఆ కుమారుని ఎత్తుకొని అంత దూరం ప్రయాణం చేసుకొని వెళ్ళింది. ఒక్కరోజు ప్రసంగం చెప్తుంటే, మా కుమారుని చూడాలి, ఒకసారి పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే, ఈ తల్లిని చూసి ఆ ప్రభు చెప్పాడు, నా తల్లి ఎవరు? ఇలా జీవిత కాలమంతా కష్టాలే, అవమానములే, ఏది దొరకని ఆ తల్లి ఇప్పుడు సిలువ క్రింద నిలబడుతుంటే, ఈ తల్లి సిలువ క్రింద నిలబడుతుంటే యేసు ప్రభు తన ప్రియమైన శిష్యుడిని చూసి ఇలా చెప్తూ ఉంటాడు, చూడు ప్రియమైన శిష్యుడిని, యు ఆర్ మై బిలవడ్ వన్. అందరితో సమానం కాదు నీవు ప్రియమైన శిష్యుడు. ఆయన పేరే ప్రియమైన శిష్యుడు. యు ఆర్ మై బిలవడ్ వన్. ప్లీజ్ అండర్స్టాండ్, నేను నా ప్రియమైన తల్లిని ఎవరికి అప్పు చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కానీ ప్రియమైన అమ్మను ప్రియమైన శిష్యుడికి ఇవ్వాలి. I should give my beloved mummy to my beloved disciple because this mother took care of me. పాలించింది, లాలించింది, పెంచింది, అమ్మా అని పిలిచినప్పుడు ఎత్తుకొని ముద్దాడింది, ఎందుకు నన్ను ఏడుస్తున్నావని వచ్చి కన్నీళ్లు తుడిచింది, కౌగలించుకున్నది. కానీ ఇప్పుడు నా 2 చేతులు చాచి సిలువలో కొట్టబడ్డాను, చీలతో కొట్టబడి బిగించబడ్డాను, తలుపులలో బిగించినట్టు నన్ను సిలువలో బిగించారు. ఈ చేతులతో అమ్మ ఏడుస్తుంది వ్యాకుల మాతగా. లుక్ అట్ మై హ్యాండ్స్, మై బిలవడ్ డిసైపుల్ జాన్, లుక్ అట్ మై హ్యాండ్స్, దే ఆర్ nailed on the cross. I cannot even take out my hands and wipe away the tears of my mother. I cannot even hold her and embrace her and say, Mama, I am with you. She lost my daddy, that is her husband. Joseph is no more. భర్తను కోల్పోయినటువంటి తల్లి, నా తల్లి ఎవరు లేరయ్యా. జీవిత కాలమంతా నాకు ప్రియమైన తల్లిగా పాలించి, లాలించి, పెంచిన తల్లిని దయచేసి నీవు అమ్మగా స్వీకరించుకో. ప్లీజ్ అండర్స్టాండ్, దెర్ ఆర్ సో మెనీ పాస్టర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దే వాంట్ టు త్రో అవే దిస్ మదర్, దే వాంట్ టు జస్ట్ బ్రేక్ ది స్టాచ్యూస్, they want to just remove the photos, and some of our Catholics are removing the photos. Very sad thing. I am telling you something. Till now Catholics are protected. 2020 years are over. Only one man, please listen to this, one man Pope is
just saying something, the whole church is listening. That is the church, Catholic Church. Praise the Lord. ఒక్క పాపు గారు చెప్తే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆమేనని చెప్పి అవునని చెప్పే ఒకే ఒక్క సంఘం కేథలిక్ సంఘం. Praise the Lord. వేరే సంఘాలన్నీ కూడా వారికి ఒక్కొక్కరు లీడర్ ఉంటారు. కారణం ఏంటంటే ఇది మరియ తల్లికి అప్పచెప్పబడినటువంటి ఒక సంఘం. అందుకే మీరు చూసారా లేదో మదర్ తెరెసా చేతిలో ఎప్పుడు ఏముంటుంది? జపదండ ఉంటుంది. మదర్ తెరెసాను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ మరియ తల్లిని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. అదే పాస్టర్స్, అదే గురువులు, అదే ఏమంటారు ప్రసంగికులు విమర్శించేవాళ్ళు. మదర్ తెరెసాస్ హ్యాండ్స్ యూ సీ ఆల్వేస్ ద రోసరీ ఇన్ హర్ హ్యాండ్. వాట్స్ ద సీక్రెట్? దిస్ ఈస్ మై వెపన్, ఇదే నా ఆయుధం అని చెప్పి అంత గొప్ప పునీతురాలు మోసినటువంటి జపదండను ఎట్లా పారేస్తున్నారు ఈ రోజుల్లో. ఆ యోహాను ప్రియమైన శిష్యుడు యేసుప్రభు తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు కావున, బికాస్ ద బిలవడ్ డిసైపుల్ జాన్ టుక్ దట్ మమ్మ మేరీ ఇంటు హిస్ హోమ్. ఆ తల్లి ఆయనతో ఉంది కావున యేసుప్రభు ఆ శిష్యుని మాత్రమే శిష్యులందరికంటే ఎక్కువగా ఈ భూలోకములో జీవించి దీర్ఘాయుసుగా జీవించి భూలోకంలోనే పరలోకమును చూసే దర్శన గ్రంథం రాసే వ్యక్తిగా మార్చాడు. వేరే ఎవరికి వరం లేదు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Just imagine this. If you want to take Mama Mary, I am telling you the guarantee. She will protect you from danger, accidents, virus. Amen. If you don't want her, throw away, no problem. But you are throwing away your life, your protection. ఒకవేళ ఎవరైనా వెళ్ళి మీ ఇంటిలో ఉన్నటువంటి ఫోటోని తీసేయండి, స్వరూపాన్ని తీసేయండి అని చెప్తే నీవు దాన్ని త్రోసేస్తే, దాన్ని పడేస్తే నీ ఆయుస్సును పడేసినట్లే, నీ సంరక్షణను పడేసినట్లే. ఇది మొదటి సందేశం. ఈరోజు ఈ ప్రార్థన ద్వారా మనమందరము కూడా మన ఇంటికి మరియ తల్లిని తీసుకుని వెళ్ళబోతున్నాం. ఈ వైరస్ మధ్యలో మీ కుటుంబాలు, మీ పిల్లలు ఉన్నారా? మీకు పిల్లలు ఉంటే ఈరోజు మరియ తల్లికి అప్పచెప్పండి. అమ్మా మా ఇంటికి రండి. యోహాను తన ఇంటికి ఆహ్వానించినట్టు ఈరోజు మా పిల్లలు రేపటి దినం బంగారు భవిష్యత్తును పొందాలంటే, వాళ్ళ సెటిల్మెంట్ కావాలంటే, వారి జీవితంలో ఎటువంటి యాక్సిడెంట్ విపత్తులు జరగకుండా కాపాడాలంటే, మా పిల్లలు మాకు కన్నీలుగా మారకుండా ఆనందముగా మారాలంటే ఈరోజు అమ్మా నిన్ను నేనే యోహాను, నేనే ప్రియమైన కుమారుడు, నిన్ను నేను నా తల్లిగా అంగీకరిస్తున్నానని మీరు అంగీకరించుకుంటే మీ పిల్లల జీవితంలో జరగబోయే యాక్సిడెంట్ నుండి దేవుడు మరియ తల్లి ద్వారా కాపాడే పండుగ ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఇఫ్ యు సే నో, ఐ హ్యావ్ నో ప్రాబ్లం, మీకు వద్దంటే మరియ తల్లి చెప్తారు వీళ్ళు వద్దంటున్నారు, అందువల్ల నేను ఆ ఇంటికి వెళ్తాను, ఆ గురువు దగ్గరికి వెళ్తాను, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తాను. నేను ఈరోజు మీ ముందు పలికే మొదటి మాట, మీకు సంరక్షణ కావాలంటే, మీకు దీర్ఘాయుస్సుగా మీరు ఉండాలంటే, మీ పిల్లలు భద్రంగా ఉండాలంటే, మీ పిల్లలకు రేపటి దినం కానాపల్లెలో అద్భుతంగా పెళ్లి జరగాలంటే, పెళ్లి జరిగితే ఒకళ్ళు గురువు అయితే వేరే విషయం, మీ పిల్లలకు రేపు పెళ్లి జరగాలంటే, మీలో కొంతమందికి మీ పిల్లల గురించి బాధలు ఉండవచ్చు. నా కూతురికి ఏం కాబోతుందో, నా కొడుకుకి ఏం కాబోతుందో, ఏమవుతారో అని భయం ఉన్నవాళ్ళు ఈరోజు ప్రభునికి అప్పచెప్పండి, మరియ తల్లికి చెప్పండి, ఈ రోజు నుండి నీవే మా ఇంటిలో తల్లిగా ఉండి మమ్మల్ని పరిపాలించే తల్లిగా ఉండుమని చెప్పండి. దీర్ఘాయుస్నిస్తాడు ఒకటి. రెండవది, మీకు ఏ హాని కలగకుండా మీరు మీ పిల్లలు రెక్కల కింద ఉండే విధంగా చేసే తల్లి ఈ తల్లి. యోహానుకు చేసింది, యోహానుకు చేసిన దానికి కారణం 11 మంది పారిపోయారు. ఈ తల్లిని నీవు అనాథ కాదమ్మా, నా ఇంటికి రా, నేను చూసుకుంటా అని చెప్పి తీసుకెళ్ళాడు. దానికి బహుమానం ఇప్పుడు దాకా చెప్పాను, దీర్ఘాయుస్సు, సంరక్షణ, దర్శన వరం. 3 gifts he got. 1, he got a long life, he got protected, and third thing is, while sitting here, those days there was no TV. From here he could see TV, what is going on in heaven. That is called the last book of the Bible, Revelation. Praise the Lord. You will get these 3 gifts. ఒకవేళ త్రోసేసి మమ్మ వద్దు, మరియ తల్లి వద్దు, నేను స్ట్రైట్గా యేసు ప్రభుకి వెళ్తానంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ
పరలోక తండ్రి వాడుకుంటున్న మార్గం ఏంటంటే నేను ఒక స్త్రీ ద్వారానే లోకానికి రావాలి. ఆ స్త్రీకి పేరే మరియ తల్లి. Praise the Lord. ఈ మరియ తల్లిని మీ ఇంటికి తీసుకెళ్తే ఇంకా ఏమి ఇస్తుంది మీకు ఆమె? ఇన్ కేస్ యూ టేక్ మమ్మ మేరీ ఆన్ దిస్ ఫీస్ట్ డే విత్ యూ బ్యాక్ హోమ్, వాట్ ఆల్ గిఫ్ట్స్ హీ విల్ గివ్ ఇట్ టు యూ? 1, మొదటి వరప్రసాదం లూకా 1:28. Luke chapter 1 verse 28. The angel Gabriel, look at her now. Okay, look at Mama Mary. Angel Gabriel is coming and visiting Mama Mary. This also you will see in the screen now. Angel Gabriel is coming down and visiting Mama Mary. It's called Annunciation. You see the scene now. Look at this scene. Picture this scene in front of you, in front of your eyes, for your family, for your personal life. Just now you can see from the screen, Angel Gabriel all the way coming and making a visitation to Mama Mary. మరియ తల్లిని సందర్శిస్తూ గబ్రియేలు దూత పరలోకం నుండి దిగి వచ్చి మరియ తల్లితో పలికిన మాట లూకా 1:28. ఏమంటున్నది? ఏమంటున్నాడు ఆ దూత? ఇదిగో చూడు, నీవు అనుగ్రహ పరిపూర్ణురాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి అర్థమైన Praise the Lord. అందరు చెప్పండి, అనుగ్రహ పరిపూర్ణురాలు. చెప్పండి ఒకసారి, అనుగ్రహ పరిపూర్ణురాల. మీరు చెప్పే లోపల నా టైం అంతా అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. You know what the angel says? You are full of grace. Say that. You are full of grace. Praise the Lord. Praise the Lord. అంటే అర్థం ఏంటిది? ఇంకా నిన్ను నింపాలని అక్కరలేదు, నీవు ఆల్రెడీ నిండి పొరలిన పాత్ర. Amen. అర్థం ఏంటిది? దీనికి అర్థం ఏంటంటే అక్కడ కూర్చొని మీరు మరియ తల్లి వైపు చూస్తే ఆమె దగ్గర ఉన్న అనుగ్రహములన్నీ ప్రవగించి మీ కుటుంబం మీదకి వచ్చే తల్లి ఈ తల్లి. కారణం అనుగ్రహ పరిపూర్ణురాలు. అందుకే వేలాంకణిలో ఆ బాబు తీసుకున్నటువంటి ఆ కుండ నుండి పాలు పొంగి పొరలిందంట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. It was overflowing. The milk was overflowing. That's what will happen to you. Amen. నా గురుత్వ జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మా కుటుంబం అంత ధనవంతుని కుటుంబం కాదు, కానీ ఈరోజు ఇంత పెద్ద సెంటర్లో, ఆ రోజులు ఇంకా ఎక్కువ 12,000 మంది, వాళ్ళందరికీ భోజనం వడ్డించే ఒక స్థలంలో దేవుడు నన్ను నిలిపాడంటే నేను ధనవంతుని కుటుంబంలో పుట్టలేదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, మా కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ మా డాడీ పెట్టిన పేరుకు మరియ తల్లికి ఎప్పుడు సంబంధం ఉంటుంది. నా పేరు సిరిల్ దాస్ కాదు, సహాయ సిరిల్ దాస్. Praise the Lord. సహాయ మాతకు మా తల్లి, మా తండ్రి నన్ను, మా కుటుంబాన్ని సమర్పించారు. మా అక్క పేరు సహాయ మేరీ, నా చెల్లి పేరు సహాయ రోసరి, ఇంటికి వచ్చిన కోడలి పేరు సహాయ అరుళ్ సెల్వి. అందుకే మా కుటుంబంలో పొంగి పొరలే విధంగా దేవుడు దీవెనలు ఇచ్చాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటున్నారు, నా పిల్లలు ఇప్పుడు పుడితే నేను అలాగే పేరు పెడతానని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. No problem. What I am trying to convey is, get connected to her. Get connected to her. The reason is, she is full of grace. The moment you get connected, the moment you look at her and say, Mama Mary, I don't have grace, I cannot live a religious life as a sister and priest, I am not full of grace, I am full of sin, I am full of weakness, I am not able to become a graceful sister, I am not able to become a graceful priest, I am not able to become a graceful husband, I am not able to become a graceful wife. She will say, come to me. Why? I am full of grace. Praise the Lord. This is the gift. Please understand. Not simply I am preaching something. If you come to her, what you get is the grace will flow and overflow, and your children will receive the grace. Amen. నీ పిల్లలకి తర్వాత మీరు పేరు పెడతారు. నీ బిడ్డ పేరు ఒకళ్ళు మోనికా అని అనుకోండి, బిడ్డ పేరు మోనికా అని అనుకోండి. ఇప్పటి నుంచి మీ బిడ్డ పేరు గ్రేస్ మోనికా. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యాడ్ చేసుకోండి ఈరోజు. వై? బికాస్ ఆ బిడ్డ మోనికను నీవు
తల్లి మరియతో కనెక్షన్ పెడుతున్నావు, ఈమెలో ఉన్న గ్రేస్ అంతా ఆమె మీదకి వచ్చేస్తుంది. Amen. రేపు నీ బిడ్డని చూసి అందరు చెప్తారు, అబ్బా నీ కూతురు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. Amen. మీకు ఏ కృప కావాలో, ఏ వరప్రసాదం కావాలో రాసి పెట్టుకొని రెడీగా ఉండండి. ఇంకా 45 నిమిషాలు మీ చేతిలో పెడుతున్నాను. 45 నిమిషాలు. రైట్ డౌన్ యువర్ ఇంటెన్షన్. వాట్ గ్రేస్ యూ నీడ్ ఫర్ యువర్ సన్, యువర్ డాటర్. వాట్ గ్రేస్ యూ నీడ్. మేబీ మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో సంతానవరం లేదు. ఓ ప్రభువా, మరియ తల్లి, నీవు కృప వరప్రసాదముతో నింపబడిన స్త్రీ, నీవు నింపబడిన స్త్రీ. నా కూతురు జీవితంలో, నా కొడుకు జీవితంలో వాళ్ళు నింపబడలేదు, ఆశీర్వాదం లేదు, వారు ఇంకా ఫలించలేకపోతున్నారు, వాళ్ళు గర్భము కూడా ఫలించాలి. ఓ తల్లి, ఈ కృప నాకు కావాలని మీరు ఏడవాలి. మీకు 45 నిమిషాలు ఇస్తున్నాం దానికోసం. రాసి పెట్టుకోండి. రైట్ డౌన్ యువర్ ఇంటెన్షన్. యూ షుడ్ హావ్ బ్రాట్ యువర్ నోట్బుక్ అండ్ బోర్డ్, పెన్ అండ్ పేపర్, బికాస్ యూ షుడ్ నో ఫాదర్ సిరిల్ విల్ బి సడన్లీ టెల్లింగ్ సస్పెన్స్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. బాధపడకండి. పెన్ను పేపర్ లేకపోతే హృదయంలో రాసి పెట్టుకోండి. ప్రభువా, నాకు కృప లేదు, నాకు వరప్రసాదం లేదు. ఐ am not able to live a life of grace. My family has not received that grace. ఈ పండుగ సందర్భములైన వరప్రసాదం మా పిల్లల మీద రాదా, నా భర్త మీద రాదా, మా అమ్మ నాన్న మీద రాదా? మేబీ మీ అమ్మ నాన్న కొంతమందికి బాగలేదు, ఆర్థిక ఇబ్బందులు. ఎన్నిసార్లు మీరు ప్రయత్నం చేసినా మీ ప్రయత్నములు, కష్టజీతం అంతా ఆసుపత్రికి వెళ్ళిపోతుంది. రాసి పెట్టుకోండి, కోట్లాడండి ఇంకా కొంతసేపట్లో. ఎందుకంటే యేసు ప్రభు మనకు చెప్పిన మాట, ఇదిగో నీ తల్లి. మీరు చెప్పాలి, నీవు నా తల్లి అని. మీరు చెప్పకపోతే ఆమె అక్కడే ఉండిపోతుంది. అది ఒక స్వరూపమే, అంతే. యు హ్యావ్ టు టెల్ నౌ, Mama Mary, Jesus said to me, because I am beloved son and daughter, he is telling me right now, this is your mother. Take your mother, tell her, full of grace she is, receive the grace. Amen. Third message, మూడవది, ఆమె దేవ వరప్రసాదముతో నింపబడిన స్త్రీ మాత్రమే కాదు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన స్త్రీ. దీనికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి, టైం అయిపోతుంది. మీ చప్పట్లు తొందరగా కొడితే నాకు 1 నిమిషం సేవ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఫస్ట్ థింగ్ దీర్ఘాయుసు, సంరక్షణ. మూడవది ఏంటిది? మర్చిపోయారు మీరు రాసి పెట్టుకోవాలి. సో సెకండ్ థింగ్ ఈస్ గ్రేస్. And the third one is, she is blessed among all the women. Luke 1:42, blessed among all the women. స్త్రీలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరిలో ఆశీర్వదింపబడినది ఎవరు? మరియ తల్లి. కానీ కొంతమంది ప్రసంగం చెప్పే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ మరియ తల్లి ఆశీర్వాదం వద్దు, ఫోటోని తీసే స్వరూపాన్ని. అంటే అర్థం ఏంటిది? ఆశీర్వాదం తీసేయి. అర్థమైందా? హలో, అర్థమైందా? మీరు ఇట్లా కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Did you understand what I am saying? Yes, Father. ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఆ ఫోటో తీసేయి, మరియ తల్లి వద్దు, యేసు ప్రభు దగ్గరికి స్ట్రైట్గా వెళ్ళు, ఇవన్నీ పడేసి పగలగొట్టు అని చెప్పారనుకో, వాళ్ళు ఏమంటున్నారు? ఆశీర్వాదాన్ని పగలగొట్టు. ఎందుకు? ఆమె పేరేంటిది? స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు, దేవ వరప్రసాదముతో నింపబడిన దానవు. ఈ 2 ఆశీర్వాదం పగలగొట్టే వ్యక్తులకి పేరే కథోలిక సంఘానికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు. వినుటకు వెన్నులున్నవారు వెందురుగాక. 2 things this Mama Mary is going to distribute now. 1, blessing, another side, grace. Amen. If you want to say, I don't want you, then she will say, okay, bye, no problem, my child. Jesus told me to become your mother, to distribute these things to you. ఈరోజు మీరు చెప్పాలంటే, మరియ తల్లి నాకు కృప వరప్రసాదములు కావాలి. రెండవది, ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే నీ పేరు ఆశీర్వదింపబడిన తల్లి, నీ గర్భఫలము కూడా ఆశీర్వదింపబడినది. Praise the Lord. సో ఈ 3 రకమైన బ్లెస్సింగ్స్, స్టెప్స్ ఈరోజు ప్రభు దగ్గర అడగండి. ఒకటి దీర్ఘాయుస్సు, సంరక్షణ. రెండవది దేవ వరప్రసాదం. మూడవది ఆశీర్వాదం. 1, you ask for a long life, protection. Secondly, the grace to flow into you because he is full of grace.
And the third one is, she is blessed among all the women, so the blessings will be flowing. Amen. మీరు ఏ ఆశీర్వాదం కోసం వేచి ఉన్నారో ఆమెతో చెప్పండి, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వ్యక్తివి, అందులో ఆ ఆశీర్వాదం మా మీద, నేను రాసిన ఇంటెన్షన్ మీద ప్రవగించను గాక అని చెప్పండి. వెంటనే ఆమె తల్లి చెప్తుంది, అవును గాక. Amen. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord.